నిన్నటి ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ అమరావతి గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమరావతిని తీసుకొచ్చి, అంటే గతంలో ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు, తర్వాత దాని గురించి మాట్లాడలేదు. ముఖ్యంగా 3 రాజధానుల అంశాన్ని గురించి వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా నిన్నటి ప్రెస్ మీట్లో అమరావతి అంశం గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా ఎకరాకు 2 కోట్లు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వ్యాఖ్యానించడమే కాకుండా రివర్ బేసిన్లో కట్టారు అని చెప్పి మరోసారి అమరావతిపై తన స్టాండ్ ఏంటి అనేది పరోక్షంగా చెప్పారు. అసలు దీని మీద కూడా కొద్దిగా మళ్ళీ దుమారం స్టార్ట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పైన మొన్న చేసిన వ్యాఖ్యలు కొత్త ఏం కాదు, కొన్ని కొత్త మాటలు తప్ప. ఆయన మొదటి నుంచి అక్కడ అమరావతి విషయంలో జగన్ రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా దీని చుట్టూ నడిపేస్తున్నారు. అయితే అమరావతిలో 2 పాయింట్లు ఉన్నాయి. మొత్తం రాజధాని కార్యాలయాలని అమరావతిలోనే ఉండాలన్నా వద్దా అనేది ఒక పాయింట్. అంటే రాజధాని అడ్మినిస్ట్రేషన్ ఆ పేరుతో హైదరాబాద్ తరహా మహానగరం నిర్మిద్దాం అనేది రెండోది. 2 కలిపేస్తున్నారు ఇక్కడ. దిస్ ఇస్ డిఫరెంట్. అమరావతిలో రాజధాని ఉండాలనేది వేరు, అక్కడ ఒక మహానగరాన్ని నిర్మించడం వేరు. రెండింటిని కలిపేసి అమరావతిలో మహానగరాన్ని అవసరం లేదనే వాళ్ళందరూ అమరావతికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఒక ఏరియాలో ఒక మహానగరాన్ని నిర్మిస్తాము అని ప్రభుత్వం అంటుంది. ఇది సాధ్యం కాదు అని ఎవరన్నా అంటే వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. అమరావతి వేరు, అమరావతిలో మహానగరం నిర్మించడం వేరు. అమరావతిలో రాజధాని ఉండాలా వద్దా ఈ రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలకి ఏకాభిప్రాయం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆడొక రాజధానిగా అసెంబ్లీలో వాళ్ళు ఒక పార్టీ అనుకుంటున్నారు. వాళ్ళని పక్కన పెడితే మీద అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కానీ హైదరాబాద్ తరహా ఒక మహానగరాన్ని నిర్మించాలనే దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి ఏకాభిప్రాయం లేదు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమరావతి రాజధానిని అమరావతిలో నిర్మించి తలపెట్టిన మహానగరాన్ని కలాకల్పం చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. 2 జగన్ గారు వ్యతిరేకిస్తా ఉండేది నాకున్న అవగాహన మేరకు ఆయన మహానగర కాన్సెప్ట్ ని వ్యతిరేకిస్తున్నాడు, రాజధాని కాదు. ఆయన వ్యతిరేకిస్తుంది అట్లాంటి మహానగరం సాధ్యం కాదు, ఆ ప్లేస్ లో అసలు సాధ్యం కాదనేది ఆయన అభిప్రాయం. అంటే ఆయన కృష్ణా రివర్ బేసిన్లో కడుతున్నారని చెప్తున్నారు, అది నిజమేనా? రివర్ బేసిన్ అనేది అది దాంట్లో ప్రభుత్వమే చెప్పింది కదా. ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజధాని ప్రాజెక్టుల్లోనే 5,000 చిల్లర కోట్ల రూపాయలతో గ్రావిటీ కెనాల్, పాలవాగు, కొండవీటి వాగు 3 యొక్క వాటిని ఏమంటారు వాగులు, ఉధృతంగా వాగులు. మన బుడమేరు వాగు ఏదో విజయవాడలో బీభత్సం సృష్టించింది కదా, అట్లాంటి వాగులు ఇవి. పాలవాగు, గ్రావిటీ కెనాల్ అండ్ కొండవీటి వాగు. ఈ 3 వాగులు ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో పోతుంది, మహానగర కాన్సెప్ట్ రాజధానిలో. ఇది నువ్వు ఆపేయమంటా, నేను రాజధాని కట్టుకుంటాను, నువ్వు రావద్దంటే ఆగదు కదా. అది వచ్చేటప్పుడు వస్తా ఉంటుంది. పైపించి నదిలాగా పద్ధతి కూడా రాదు. అది నదికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఒక టైంలో వస్తాయి. అది ఇచ్చడుగా వస్తుంది, ఇచ్చడుగా పోతుంది. ఇప్పుడు రావు కాబట్టి 3 వాగులు, ఒకటి కాదు. కాబట్టి అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేసిందో 5,600 కోట్ల రూపాయలతో ఈ 3 వాగులకు కొన్ని రిజర్వాయర్లు, డైవర్షన్స్ కెనాల్స్ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది. అంటే ఒక నగరంలో 5,000 కోట్ల రూపాయలతో రిజర్వాయర్లు నింపుతుంది ముంపు నివారణ కోసం. ఎవరు చెప్పి? మనం చెప్పాల, ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్. ముంపు నివారణ అంటే ఎక్కడ కడుతున్నట్టు? ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతం కడుతున్నది. అదే జగన్ చెప్పాడు. కాబట్టి జగన్ కొత్తగా చెప్పింది కాబట్టి రివర్ బేసిన్ అనేది ముంపుకు అవకాశం ప్రభుత్వం అయితే, కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తున్నా ఆ ముంపుని మేము నివారిస్తాం ఇబ్బంది లేకుండానే అంటుంది. ఓకే, కాలం నిర్ణయించాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జగన్ గారు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది కూడా ఒక పాయింట్ లేదు, ఇట్లాంటి మహానగరం మనకు అనవసరము, సాధ్యం కాదు. 2 అనవసరం ఎందుకు? మనకు విశాఖపట్నం ఉంది, కాకినాడ ఉంది, రాజమండ్రి ఉంది, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ఒక నగరాలు ఉన్నాయి. వీటిని డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకొత్త నగరం అవసరం లేదు. విశాఖ అద్భుత నగరం, విజయవాడ గుంటూరు మధ్య తాడేపల్లి కలిపేసినామంటే అదొక హైదరాబాద్ లాగా 40-50 లక్షల జనాభా వస్తుంది. ఇట్లా డెవలప్మెంట్ కావాలి తప్ప కొత్త నగరాన్ని సృష్టించలేము. ప్రపంచంలో కొత్త నగరాలు చేసే ప్రయత్నాలు 99% విఫలమైనాయి. అది ఇక్కడ ప్రపంచంలో ఏ దేశంలో తీసుకుని కొత్త మహానగరాలు నిర్మించే ప్రయత్నం సహసిద్ధంగా ఎదగడం వేరు, ఒక ప్లానెడ్ గా మహానగరం అనేది ప్రపంచం ఇంతవరకు సక్సెస్ కాల. అంటే నేను అనేది నయా రాయ్పూర్ ఏ మహానగరం అయిందా? మీరు చండీగఢ్ చూడండి, చండీగఢ్ 2
అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు రాజధాని. రెండు, ఒకటి కూడా కాదు. అవును. యా. హర్యానా అండ్ చండీగఢ్, హర్యానా అండ్ పంజాబ్. పంజాబ్ రెండు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, రెండు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. చండీగఢ్ ఇస్ ఎ ప్లానెడ్ సిటీ, పైపించి కేంద్ర పాలిత ప్రాంతం. దానికి ఉన్న అడ్వాంటేజ్లు చెప్తున్నాను. ఇన్ని అడ్వాంటేజ్లు, రెండు రాష్ట్రాలకి రాజధాని, రెండు రాష్ట్రాల అభివృద్ధి చెందిన రాజధాని ప్రాంతం. ఇప్పుడు దాని జనాభా ఎంత తెలుసా? నాకు తెలిసి 20 లక్షల చుట్టూ ఉంది. ఎప్పుడు? దాదాపు 70లోనే, ఎప్పుడు 30-40 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి సిటీ. ఎంత? గుంటూరు సిటీతో సమానం. మనం గుంటూరు సిటీ, విజయవాడ అంతా కూడా కాదు, విశాఖపట్నం అంతా కాదు, గుంటూరు సిటీతో సమానమైన జనాభా. రెండు రాష్ట్రాలు అంటే ఒక ప్లానెట్ సిటీ కట్టడానికి కొంత ఇన్ని 30-40 ఏళ్ళు అయినా కూడా అది గుంటూరు అంత నగరం అయింది ఇప్పటికీ. మరి అలాంటిది గుంటూరు విజయవాడ పక్కన పెట్టుకొని అక్కడే ఇంకొకరు మేము హైదరాబాద్లో ఈ లక్షల్లో కూడుతున్నటువంటి నగరాన్ని నిర్మిస్తారంటే ఎట్లా నిర్మిస్తావు? కాబట్టి ఫీజిబిలిటీ కూడా తక్కువ ఉంది కదా అనేది ఇక్కడ ప్రైమరీ విషయం. ఒకవేళ మీరు మహానగరాన్ని నిర్మించాలనుకుంటున్నారు, ప్రధానమైన వచ్చే సమస్య భూమే కదా. ఎక్కడి నుంచి ఉంది? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, విస్తారమైనటువంటి ప్రభుత్వ భూమి ఉంది. తిరుపతి ఉంది, విస్తారమైనంత భూమి ఆనుకొని అక్కడక్కడ ఉంది. విశాఖపట్నానికి ఉంది. అమరావతి, విజయవాడ, గుంటూరులో ప్రభుత్వ భూమి తక్కువ ఉంది, చాలా పరిమితం ఉంది. నువ్వు మహానగరాన్ని నిర్మించాలంటే నేను 1,00,000 ఎకరాలు తీసుకోవడానికి నేను తప్పట్ను. చాలా మంది 1,00,000 ఎకరాలు ఎందుకు అంటున్నారు. నేను 1,00,000 ఎకరాలు కాదు, ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు? ఆడ మహానగరం నిర్మించాలనుకుంటున్నావు కాబట్టి. ఈ 1,00,000 ఎకరాలు వద్దనే పెద్ద మనుషులంతా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఆడ మహానగరం వద్దనాలి. నువ్వు మహానగరం కావాలనేసి 1,00,000 ఎకరాలు వద్దంటే ఆడబట్టాలి, ఆకాశం కడతారా? నువ్వు మహానగరం నిర్మించాలంటే భూమి మీదే కట్టాలి. ఆడ ప్రభుత్వ భూమి లేదు, ప్రైవేట్ భూమి తీసుకోవాల్సిందే కదా. ఆడ ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి, ఆడ మంచి నగరాన్ని నిర్మించండి, ఎయిర్పోర్ట్ కట్టండి, అంత భూమి వద్దు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి అది కుదరదు. కాబట్టి మహానగర జోలికి వెళ్ళడం అంటే భూమి తీసుకోవడమే. 1,00,000 ఎకరాలు చంద్రబాబుతో ఈ విషయంలో నేను కంప్లీట్ గా ఏకీభవిస్తాను. మీరు మహానగరం కట్టదలుచుకుంటే 1,00,000 ఎకరాలు తీసుకోవాల్సిందే. కాబట్టి మహానగరం వద్దనుకుంటే ఆలోచించవచ్చు. నువ్వు 1,00,000 ఎకరాలు తీసుకునే పరిస్థితిలో ఉండవా? ఏం చేయాలి? 1,00,000 ఎకరాలు తీసుకుంటే అక్కడ కాంప్లికేషన్ వస్తుంది. ఎంత కాంప్లికేషన్ వస్తుంది? ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నారు రైతుల నుంచి. ఒప్పందం ఏంటి? ఒక ఎకరాకి 24 నుంచి 27 సెంట్లు భూమి, మూడు ప్లాట్లు ఇవ్వాలి, డెవలప్మెంట్ ప్లాట్స్. ఒకటి కమర్షియల్ ఏరియా, 2 రెసిడెన్స్ ఏరియా. ఈ 33 ఎకరాలు ప్రభుత్వ భూమి, వాగులు అన్ని కలిపితే 50,000 ఎకరాలు ఉన్నాయంట క్లబ్. ఈ 50,000 ఎకరాలు బైఫర్కేషన్ చేసి ఫస్ట్ నా ప్లాట్ నాకు ఇవ్వాలంటే, నేను చెప్పేది రాజధాని నిర్మాణ సంగతి దేవుడు ఎరుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 33,000 ఎకరాలకి 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి, అంతే కదా. మూడు ప్లాట్లు వేసుకుంటే 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి అంటే కమర్షియల్ ప్లాట్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఫస్ట్ బైఫర్కేషన్ జరగాలిగా. 50,000 ఎకరాలు ఫస్ట్ బైఫర్కేషన్ జరగాలి. పైపించి అది రాజధాని కొంచెం ఎక్కువే ఉంటుంది. ఏ లాంగ్వేజ్ చూసినా దాదాపు చంద్రబాబు గారి ప్రతిపాదనే ఉమ్మడి రాష్ట్రంలో 40,000 కోట్లు దీనికే. బౌలికి 40,000 ఇప్పుడు ఇంకో 50,000 60,000 కోట్లు ఏంటుందిగా. జగన్ గారు 1,00,000 కోట్లు అంటున్నాడు, ఆయన పక్కన పెట్టేద్దాం కాసేపు. కనీసం 60,000 కోట్లు అవుతుంది. 60,000 కోట్లు ఖర్చు పెడితే ఏం జరుగుతుందంటే మీ ప్లాట్ మీకు ఇస్తారు, ఒక ఏరియా వస్తుంది. మరి ఇప్పుడు రాజధాని ఎప్పుడు నిర్మించాలి? ఈ డబ్బులు ఏడు నుంచి వస్తాయి? ఇంతవరకు వాళ్ళకు ప్లాట్లు ఇలా 12 ఏళ్ళు అయింది. సరే, దానిలో 5 ఏళ్ళు జగన్ ఎత్తిన వేసేవచ్చు, ఆయన ఏం చేయలేదని. మరి 7 ఏళ్ళు మనమే ఉన్నాగా, అప్పుడు మన 5 ఏళ్ళు 2 ఏళ్ళు అవుతుంది. కనీసం 10% మీరన్నా ఇచ్చి ఉండొచ్చుగా. జగన్ సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళకి ఇలా ఇప్పుడు మళ్ళీ కొత్తగా 40,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు ఇద్దరికి భయాలు చేయండి. 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు మాకు ఇంతవరకు ప్లాట్లు లేదు, ఇప్పుడు దాంట్లో పోయినారు, దాన్ని పట్టించుకుంటే మాకు ఇస్తారా అని వీళ్ళ భయం. కొత్త వాళ్ళ భయం ఏంటంటే మాకు 12 ఏళ్ళ సీనియర్లు ఆడు ఉన్నారు, వాళ్ళకి ఇకపోతే మాకు ఎప్పుడు వస్తాను కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఈ సంక్లిష్టత పోవాలి అంటే ఒకటి, ఆడ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకు పరిమితం అయితే ల్యాండ్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు మహానగరం నిర్మించాలంటే 1,00,000 ఎకరాలు తీసుకోవాల్సిందే. 1,00,000 ఎకరాలు అక్కడ ఇచ్చారంటే ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి, డబ్బులు ఏడున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన క్వశ్చన్ చేస్తున్నాడు. రెండోది, రివర్ బేసిన్ లో కడుతున్నారు కాబట్టి అది అదనపు సమస్య అవుతుంది, ఆలోచించుకోండి అని చెప్పాడు. ఇది ఆయన అభిప్రాయం అండి. ఇప్పుడు దీంట్లో ఆయన అడ్డుకునేదే ఉంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వివాదాస్పద అంశం, ఒక చర్చనీయాంశమైన అంశంగా మారింది. ముఖ్యంగా సార్ చెప్పండి సార్, అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మాట్లాడుతూ మంత్రి నిమ్మల రాయనాడు చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ముచ్చుమర్రి ఉండగా రాయలసీమ ఎందుకు అన్నారు? సో అసలు వాస్తవం ఏంటి సార్, ఏం జరుగుతోంది? ఒకటే బేసిక్గా
రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ హోదాలో తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకంగా మాట్లాడారు. అది అక్రమ ప్రాజెక్ట్ అంటూ నేను ఆపిచ్చానని కూడా చెప్పాడు. ఇది అవగాహన ఉంది మాకు ఆంధ్రప్రదేశ్ అనే పద్ధతిలో చెప్పారు. కొన్ని షరతులు కూడా పెట్టినట్టు చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మొదటి రియాక్షన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రకటనతో మాకు సంబంధం లేదు, అలాంటి అవగాహన ఏమి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరగలేదని ప్రభుత్వ బొగట్ట వర్గాల పేరుతో లీక్ చేశారు. ఓకే, ప్రభుత్వం రెస్పాండ్ కావడాన్ని నేను వెల్కమ్ చెప్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళతో మాకేం అవగాహన లేదని, అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత జరుగుతున్న మాటలన్నీ చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రకటనకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రాయలసీమలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో దానికి బలం చూకిర్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా మొదట ఏం మాట్లాడారు, రాయలసీమ అని పెద్ద పేరు పెట్టేశారు, దీని ద్వారా రాయలసీమ మొత్తం ఏదో న్యాయం జరిగిపోతున్నట్టుగా చేస్తున్నారు, అంత లేదు, దానికి ఒక 20 టీఎంసీల పైన అవకాశం లేదని మాట్లాడారు. రెండోది, రాయలసీమలో ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకం ఉంది, అది మ్యాక్సిమం 790 పైచీలకు అడుగుల నుంచి లిఫ్ట్ చేస్తుంది, ఆ పైన మాల్యాలో ఉంది, ఇవన్నీ ఉన్నాయి, పోతిరెడ్డిపాడు 841 అడుగులు వస్తాయి. సో ఇంకా దీంట్లో 800 అడిగితే ఇంకొక 20 అడుగులే కదా, మొత్తం మీద 20-30 టీఎంసీలే ఉంటాయి, తెలంగాణ వాటర్ బోన్ 20 టీఎంసీలే ఉంటాయి, ఇంకా అవసరమా అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ఇంపార్టెన్స్ కు ముందు ముచ్చిమర్రి పథకాన్ని దీంతో పోటీ పెడుతున్నారు. ముచ్చిమర్రి పథకం ఉండగా ఇది ఎందుకు అని, ముచ్చిమర్రికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆల్టర్నేటివ్ కాదు, ప్రత్యామ్నాయం కాదు, ముచ్చిమర్రి పథకానికి పోటీ కాదు, ముచ్చిమర్రి పథకానికి అదనపు ప్రయోజనమే రాయలసీమ ఎత్తిపోతల పథకం. ముచ్చిమర్రి పథకం ఎందుకు వచ్చింది, దానికి ఉన్న పరిమితులు ఏంటో అర్థం చేసుకుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అర్థం అవుతుంది. ముచ్చిమర్రి పథకం ఎందుకు వచ్చింది, రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ తీసుకొని రాయలసీమ ప్రాజెక్టుకు నీవాలి. మనకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ముచ్చిమర్రి, మాల్యాల అనేది హెచ్ఎల్సి అంటే అంద్రినీవా సుజల స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్, దానికి ఆ 2 ప్రాజెక్టులు దానికి సంబంధించింది. మాల్యాల అండ్ వాటికి సప్లై చేస్తుంది నీళ్ళు. కేసీ కెనాల్ కూడా కొంత ముచ్చిమర్రి వస్తుంది. ప్రధానమైన రాయలసీమ ప్రాజెక్ట్ అని పోతిరెడ్డిపాడుతో ముక్కుపడాయి. అది ఎస్ఆర్బిసి కావచ్చు, నిప్పుల వాగు కావచ్చు, తెలుగంగ ఎస్కేప్ కెనాల్ కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, కీలకమైన రాయలసీమ ప్రాజెక్టులన్నీ పోతిరెడ్డిపాడు ఉంటాయి. తెలంగాణకి 15 టీఎంసీల త్రాగునీరు కావచ్చు, ఇది పోతిరెడ్డిపాడు సప్లై చేయాలి. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉద్దేశం పోతిరెడ్డిపాడుకి కింద నీళ్లు ఇవ్వడం. కాబట్టి హెచ్ఎన్ఎస్ఎస్ వేరు, పోతిరెడ్డిపాడు వేరు. కాబట్టి హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే ఇంద్రనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చే ముచ్చిమర్రిని తీసుకొచ్చి పోతిరెడ్డిపాడికి సప్లై చేసే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో లింక్ పెట్టడమే తప్పు. అక్కడ రూట్లే వేరు. ఇప్పుడు హైదరాబాద్కి మా తిరుపతి నుంచి కడప నుంచి వస్తాం, నెల్లూరు నుంచి వస్తాం, కర్నూలు నుంచి వస్తాం, లేదా ఇట్లు నెల్లూరు అట్టబోతాం, ఏది హైదరాబాద్కే, రూటే వేరు. కానీ అట్లా ఈ పథకాలు వేరు. అయితే ముచ్చిమర్రి ఎందుకు వచ్చింది, రాయలసీమకి ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావాల్సి వస్తా ఉంది. ఎందుకు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు అసలు ముచ్చిమర్రి పథకాన్ని ఎవరు టేకప్ చేశారు, 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన అనుమతులు, సాంకేతిక అనుమతులు, ఆర్థిక ఫైనాన్స్ రిలీజ్ మొత్తం ఆయనే చేశాడు. పనులు కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన చనిపోవడంతో పక్కన పెట్టారు. చంద్రబాబు గారు మిగిలిన పనులు పూర్తి చేసి కాలువ నిర్మాణం పూర్తి చేసి ఓపెన్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు ముచ్చిమర్రిని, శ్రీశైలం బ్యాక్ వాటర్ ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 850 అడుగులు పైన ఉంటేనే పోతిరెడ్డిపాడుకు వస్తున్నాయి. 854 అడుగులకి నీళ్లు రాకుండా జియో నెంబర్ 69 తీసుకొచ్చి అప్పుడు ఉమ్మడి రాష్ట్ర చంద్రబాబు గారు కిందకి నీళ్లు తీసుకొచ్చే పని చేశాడు. దాన్ని పునరుద్ధరించే పని చేస్తే గొడవ అయింది. అట్లాంటి సమయంలో రాజశేఖర రెడ్డి గారు కనీసం వాటర్ తాగేదానికి నీళ్ళు ఏంటి సమయంలో కొంచెం లిఫ్ట్ చేసుకుందాము అనే ఉద్దేశంతో ముచ్చిమర్రిని టేకప్ చేశాడు. ఇది ముచ్చిమర్రి నుంచి కృష్ణానదిలో 7 కిలోమీటర్లు కృష్ణానదిలో కాలువ తవ్వుతారు, ఆ నుంచి నీళ్ళు తీసుకొస్తారు. అయితే దీని కెపాసిటీని లింక్ చేస్తే వందల క్యూసెక్లే ఉంటాయి. ఇది రోజువారీ దాదాపు 4 నుంచి 7 రోజుల పాటు కంటిన్యూగా లిఫ్ట్ చేసి 1 టీఎంసీ లిఫ్ట్ చేస్తారు. ముచ్చిమర్రి చాలా చిన్న పథకం. దానికి మాల్యాల టీఎంసీస్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. మన అంద్రినివాకి దాని కెపాసిటీ 40 టీఎంసీలు కావాలి. ఎప్పుడు కొట్టాలి 40 టీఎంసీలు? అన్ని రోజులు శ్రీశైలం నీళ్లు ఉంటాయా? కాబట్టి చాలా పరిమితి ఉంది, కానీ పరిమితమైన ప్రయోజనం ఉంది.
కానీ ఆ పరిమితమైన ప్రయోజనాన్ని తీసుకొచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని లింక్ పెట్టడం ఏంటి? ఇది అభ్యంతరకరం. మీరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ముచ్చెమర్రి ఉన్నదనంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమా అని మీరు మాట్లాడితే రేపు తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కంప్లైంట్ చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది అవసరం లేదన్నాడు, మళ్ళీ ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాడు? అడగడా? వాళ్ళకి ఒక ఆయుధం ఇచ్చినట్టే అవుతుంది కదా. చాలా మంది తెలియదు ఏంటంటే ముచ్చెమర్రి పథకానికి అనుమతి ఉందని మీరు అనుకుంటున్నారా? ముచ్చెమర్రి పథకానికి అది ప్రాజెక్టుకి నీళ్ళు కేటాయింపులు ఉన్నాయా? లేవు. రాయలసీమలో హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జేఎన్ఎస్ఎస్ కానీ వీటికి నీటి కేటాయింపులు లేవు. వరద జలాలనే వాడుకోవాలి, అదైనా ఇదైనా. ఇది మొదటి అంశం. కాబట్టి ముచ్చెమర్రి పథకం అనేది హెచ్ఎన్ఎస్ కి సంబంధించి, రాయలసీమ ఎత్తిపోతలకు అనేది ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్, కాళేరు నగరి, వీటికి సంబంధించి ఎలుగంగా ప్లస్ చెన్నై. కాబట్టి రూట్ వేరు, దాన్ని దీన్ని పోటీ పెట్టకూడదు. కాబట్టి ముచ్చెమర్రి పథకాన్ని తీసుకొచ్చి రాయలసీమ ఎత్తిపోతలను పోటీ పెట్టడం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకి అన్యాయం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్ పాయింట్. మీరట్టు రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఎందుకు వచ్చింది? మామూలుగా మన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 841 అడుగుల ఎత్తులో నీళ్లు వస్తాయని ముఖ్యమంత్రి గారు అంటారు. ఇది కరెక్ట్ కాదు. 841 అడుగులో ఫ్లో టచ్ అవుతుంది వీటికి, గేట్లకి. ఇప్పుడు ఫ్లో టచ్ అయితే నీ ఎట్ట డ్రా అవుతుంది? 50,000 క్యూసిక్లు డ్రా చేసుకునేదానికి గేట్లు ఉన్నాయి పర్ డే. ఫ్లో వచ్చినప్పుడు రాదు కదా. మీరు ఎప్పుడైనా వాటర్ ట్యాంక్ ఉంటుందండి, ఒక 100 లీటర్ల వాటర్ ట్యాంక్ పెట్టుకున్నారు అనుకోండి. ఇలా ఇక్కడ రంధ్రం పెడితే ఎంత వస్తుంది, ఇక్కడ రంధ్రం పెడితే ఎంత వస్తుంది? అక్కడ రంధ్రం పెడితే ఫోర్స్ తక్కువ వస్తుంది, కింద రంధ్రం పెడితే కంప్లీట్ ఫోర్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకోవాలి కాబట్టి డ్యామ్ లో నీళ్లు నిల్వ పెరిగేసరికి ఫోర్స్ ఎక్కువ వస్తుంది. 841 అడుగుల్లో టచ్ అవ్వడం కరెక్ట్. టచ్ అయితే నీళ్ళు డ్రా చేయలేవు. 50,000 క్యూసిక్లు పర్ డే డ్రా చేయాలంటే 881 అడుగులు ఎత్తులో ఉండాలి. అంటే శ్రీశైలం డ్యామ్ 885 అంటే దాదాపు ఫుల్ కెపాసిటీతో నీళ్లు ఉంటే పోతిరెడ్డిపాడు ఫుల్ కెపాసిటీ నీళ్లు తెచ్చుకుంటాం. డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు అన్ని రోజులు పెడతారా శ్రీశైలంలో? శ్రీశైలం డ్యామ్ నిండిందో లేదో తెలంగాణ కన్నా అవసరం కాబట్టి నాగార్జున సాగర్ వాయిస్తారు. రోజుకు 3 TMCలు చొప్పున లెఫ్ట్ రైట్ లో కరెంట్ ఉత్పత్తి చేసేస్తారు. కరెంట్ కింద వదిలేస్తారు. తెలంగాణ వాళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో వాళ్ళు లాగుతున్నారు. ఎక్కడ సాధ్యం అవుతుంది? శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ పడిపోయింది, 180 TMCలు కింద పడిపోయింది 315 TMCలు నుంచి. కాబట్టి అందుకునే పరిస్థితి లేదు. కాబట్టి వరదలు వచ్చినప్పుడు ఒక 20 రోజులు ఫుల్ నీళ్ళు వస్తుంది, అప్పుడు సముద్రంలో కలుస్తుంటాయి. అప్పుడు హక్కులే ముందుకు రావు. వరదలు వస్తాయి కాబట్టి సముద్రంలో కలుస్తుంటే మనం లాక్కోవచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తండ్రి రాజశేఖర రెడ్డి గారు పరిమిత ప్రయోజనం కోసమైన ముచ్చెమర్రి పథకాన్ని ఎట్లా టేకప్ చేశాడో, ఆయన రాజకీయ వారసుడుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు కాలువలన్నిటికీ నీళ్లు తీయడం కోసం రాయలసీమ ఎత్తిపోతలు పర్ డే 3 TMCలు అంటే 30,000 క్యూసిక్లు, ఇది ఒక 50,000 క్యూసిక్లు అన్నిటినీ కానీ వరదల్లో లాగినామంటే పోతిరెడ్డిపాడు నుంచి బరకచెర్ల వరకు క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులకి ఒక 100 TMCలు నీళ్లు తెచ్చుకోవచ్చు. ఆ 100 TMC నీళ్ళు వరదలు వచ్చినప్పుడు స్టాక్ పెట్టుకుంటే ఆ తర్వాత వర్షాలు రాని 2 ఏళ్ళకి ఒకసారి రాకపోయినా దీని డ్రింకింగ్ వాటర్ సమస్య, ఆరుతడి పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇది జగన్ గారి యొక్క విజన్. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం మారిన పరిస్థితుల్లో చాలా అనివార్యము. వరదలు వచ్చినప్పుడు నీళ్లు తీసుకోవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ముచ్చెమర్రి అవసరం. ముచ్చెమర్రికి ఇది పోటీ కాదు, ముచ్చెమర్రికి ఇది ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి ముచ్చెమర్రి ప్రయోజనాలు ముచ్చెమర్రివే, రాయలసీమ ఎత్తిపోతల 2 రాయలసీమకు అవసరం. 2 ఎట్లా ఉపయోగించాలో ప్రభుత్వం ఆలోచించడం మానేసి అది ఉంది కదా ఇది వద్దంటే అది సరైనది కాదు. అంటే ఇది మరి ఇక్కడ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఆ తర్వాత 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలిసే చేశారా ఈ వ్యాఖ్యలు, తెలియక చేశారా? చంద్రబాబు నాయుడు గారికి అనుభవం లేదని మనం చెప్పలేదు. ఎందుకంటే మనలాంటి సాధారణ పరిస్థితుల కంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారికి సమాచారం లేకుండా ఉండదు. వారు పైపించి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే వారు రాయలసీమ ఎత్తిపోతల పథకం పట్ల పాజిటివ్గా లేకపోవడం అనేది నాకు ప్రధానంగా అనిపిస్తుంది. పాజిటివ్ లేనప్పుడు నాకు రాయలసీమ ఎత్తిపోతల పెద్ద ఇంట్రెస్ట్ లేదని అన్నాం అనుకోండి, ప్రజలు వ్యతిరేకత వస్తుంది. అసలు ఆ పథకం వల్ల పెద్ద ప్రయోజనం లేదంటే వద్దు అనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు మీ పట్ల నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. డైరెక్ట్ గా భిన్నాభిప్రాయాలు అంటే మీకున్న విలువ మీకుంటుంది, నాకు విలువ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి లక్షణాలు లేవు మీకు అన్నారు అనుకోండి, మంచి లక్షణాలు లేని ఈ సంబంధాలు ఎందుకు అంటారు. నాకు సంబంధాలు లేకపోవడానికి నాకు ఇష్టం లేదు మీరు అది చెప్పను. అది చెప్తే మీరు ఇష్టపడే వాళ్ళు మీరు ఉంటారు, నన్ను ఇష్టపడి ఉంటారు.
అదే మీరు మంచి లక్షణాలు లేని ఫస్ట్ ముద్ర వేసిన అనుకోండి, మంచి లక్షణాలు లేదు కాబట్టి సంబంధాలు వద్దు. కానీ ఆయన కూడా ఒక డ్రాట్ పోన్ ఏరియా నుంచి వచ్చారు. వచ్చినప్పుడు రాయలసీమలో ప్రతి నీటి చుక్కని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం లాంటి జిల్లాలకైతే ప్రత్యేకంగా ఉంది. అందులో వేరే థాట్ అనేది లేదు. అయినా సరే అంతలా ఎందుకు కామెంట్ చేశారు? ఎందుకు దీన్ని ఇలాగా అభిప్రాయం లేకపోతే దాని మీద మంచి అభిప్రాయం లేకపోయినప్పుడు దాన్ని నేరుగా చెప్పడం నష్టం వస్తుంది కాబట్టి, పైపించి రేవంత్ రెడ్డి అని ఉన్నాడు కదా, రాయలసీమ ఎత్తిపోతలను నేనే ఆపిచ్చేసానని. ఇది ఇష్టం లేని తనని ప్రదర్శించి ఆయన నేనన్నా అంటే నమ్మేస్తారు ప్రజలు, ఆయన చెప్పినాడు కాబట్టి ఈయన చేసినాడని. కాబట్టి ఇది ప్రభుత్వం గుర్తించాలి. ఏదైనప్పుడు కూడా మీరు అన్నట్టు ఈ ప్రాంతం నుంచి వచ్చారు, రాయలసీమలో ఆయన ఉన్న చిత్తూరు జిల్లా, అంటే నేను కూడా చిత్తూరు జిల్లాలో ఉంటాను, మాకైతే మరీ విపత్కర పరిస్థితి. ఎందుకంటే గాలేరు నగరికి, హంద్రినివాకు చివరి జిల్లా చిత్తూరు జిల్లా. ఫుల్ ఫోర్స్ లో నీళ్ళు వస్తే తప్ప మాకు నీళ్ళు రావు. కాబట్టి ఈ ప్రయారిటీ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ మనకి ఇట్లాంటి స్కీమ్స్ కావాలి. ఇప్పుడు కడప అయితే దగ్గర ఉంది, అనంతపురం దూరంగా ఉంది. కాబట్టి హంద్రినివా, గాలేరు నగరి లాంటి ప్రాజెక్టులకు సఫిషియెంట్ నీళ్ళు రావాలంటే అటు ముచ్చిమర్రి, ఇటు మాల్యాల, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఇట్లాంటి పథకాలన్నీ టేకప్ చేసి, ఎందుకంటే బేసిక్ గా శ్రీశైలం డ్యామ్ నిండిపోయిన తర్వాత గేట్లు ఎత్తి నీళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటే మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, 360 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం గేట్లు మూసేసి బ్యాక్ లో తీసుకోవాల్సి వస్తుంది నీళ్లు. గేట్లు ఎత్తేస్తే నాగార సాగర్ పడిపోతాయి, మాకు రావు. అట్లా గేట్లు ఎత్తేసి తీసుకునేట్టు కంటే మనం ఎప్పుడు బుద్ధి పుట్టినప్పుడు ఎత్తుకోవచ్చు. గేట్లు మూసేసి వెనక నీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ని రోజులు మూసి పెడతాం? తక్కువ రోజులు మూసి పెడతాం. ఆ తక్కువ రోజుల్లో మాక్సిమం నీళ్ళు తీసుకోవాలంటే సఫిషియెంట్ ప్రాజెక్ట్స్, అది సిద్ధేశ్వరం, రాయలసీమ అంటే మోర్ అండ్ మోర్ ప్రాజెక్టుల ద్వారా చాలా పరిమితమైన రోజుల్లో నీళ్ళు లాక్కోవాలి రాయలసీమ ప్రాజెక్టులకు. అందులో ఇదొక పథకం, ఇదొక కీలక పథకం. కానీ దీన్ని మనం ఇంకా ఇంకోటి, ఇప్పుడేమో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఒకటి ఆల్రెడీ అందుబాటులో ఉంది, చిన్న ప్రయత్నం. రాయలసీమ ఎత్తిపోతలం దాదాపు మేజర్ పూర్తి అయిపోయింది, మీరు పూర్తి చేయొచ్చు. ఇది కాకుండా చంద్రబాబు గారు ఏం ఆలోచించాలి? సిద్ధేశ్వరం ఎట్ట కట్టుకోవచ్చు, అలుగు పైన 70 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ లో పైన, దీన్ని ఆలోచించాలని. ఇంకోటి అడిషనల్ గా ఎట్ట చేసి లాక్కుందామని ఆలోచించాల్సి ఉండేది తగ్గించుకుంటే మళ్ళీ రాయలసీమ ప్రాజెక్ట్ నీళ్ళు ఎట్ట వస్తాయి? కాబట్టి చంద్రబాబు గారు ప్రభుత్వం ఈ ఆలోచన మానుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అంగీకరించి పూర్తి చేయాలి. ఇంకా మీరు అదనంగా సిద్ధేశ్వరం కూడా తీసుకురావాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఈ 4 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయనుకోండి, వరదలు వచ్చిన 2-3 వారాల్లో మాక్సిమం నీళ్ళు లాగేస్తాం. 20 రోజులే, మళ్ళీ నీళ్ళు తీసుకోవడానికి లేదు, మళ్ళీ హక్కులు వచ్చేస్తాయి. గాలేరు నగర్కి హక్కు లేదంటే తెలంగాణ, హంద్రినివాకి హక్కు లేదంటే తెలంగాణ. అప్పుడేం చేస్తాం? హక్కున్న ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయి. రాయలసీమలో హక్కున్న ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? చాలా పరిమితంగా ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మనం ఈ 20 రోజుల్లోనే మనం మాక్సిమం నీళ్ళు రాదేసుకోవాలంటే వీలైనన్ని ప్రాజెక్ట్స్ ఉంటేనే బెటర్. మరి ఇప్పుడు ఈ అంశం ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలైతే ఈ మొత్తం ఆజ్యం అంతా బయటకు వచ్చింది. సో ఈ అంశం ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీకి ఎలా కలిసి వస్తుంది, అటు తెలంగాణలో దీన్ని ప్రభావం అక్కడ ఉన్నటువంటి రాజకీయాలపై ఎలా ఉండబోతుంది? అంటే నాకు వైఎస్ఆర్సీపీ మీద ఎంత ప్రభావం పడుతుందో తెలియదు, కానీ మాకు ఎక్కువ లాభం అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ టైం నేను రాయలసీమ ఇష్యూస్ మీద మాట్లాడే వ్యక్తిగా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా మాట్లాడినా నేనైతే వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మేము గత 10 ఏళ్లుగా రాయలసీమలో శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగాన్ని నుంచి, అది ఎత్తిపోతల పథకమా, సిద్ధేశ్వరమా, మాల్యాల, మాక్సిమం నీళ్ళు డ్రా చేసుకోవాలి, మాక్సిమం నీళ్లు వరదలు వచ్చినప్పుడు లాక్కోవాలి రాయలసీమకు అని గత 10 ఏళ్లుగా మాట్లాడుతున్నాం. 10 ఏళ్లుగా మాట్లాడినప్పుడు జరిగిన ప్రచారం ఈ 10 రోజుల్లో జరిగింది. అందుకు రేవంత్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలు. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఆయన బయటపడ్డాడు. ఇప్పుడు మేము అంత తాగలం కదా, అసలు రాయలసీమలో ఎందుకు వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే విషయం ప్రజలు మీరు చెప్పింది నేను చెప్పింది వినరు. ఆ మాట అన్నా అంటే ఇంకెంత వెనక్కుంటుంది అనుకుంటారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని స్టడీ కూడా చేస్తారు. ఇందుకు పట్టించుకునే కాదు, రాయలసీమలో లిఫ్ట్ పెట్టాల్సిన కర్మ ఎందుకు వచ్చింది అన్నప్పుడు మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని హక్కు ఉంది, ఏమి నీళ్లు ఉన్నాయి, మన బతికేంటి, అన్ని స్టడీ చేయడానికి వేలాది మంది చూడడానికి. ఇంతకుముందు మా లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే 100లో చూసేవాళ్ళు, ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారు. మంచిదే, ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పాలి. రాయలసీమలో ప్రజలందరికీ రాయలసీమ ప్రాజెక్టులు దుస్థితి ఏంటి, మన బతికేంటి, మన భవిష్యత్తు ఏంటి అర్థం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు బాగా ఉపయోగపడ్డారు. అందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి ఇక అది రాయలసీమకు ఉపయోగం. 2, ఖచ్చితంగా ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకోతే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికార పార్టీకి నష్టం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లాభం ఎవరుకుంటుంది? ప్రతిపక్షానికి ఉంటుంది.
ఒకటి అధికార పార్టీ రాంగ్ మూడ్ లో వెళ్తే సహజంగా వచ్చే అనుకూలత ప్రతిపక్షానికి ఉంటుంది. దట్టు ఈ రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని యుద్ధ ప్రాతిపదిక ప్రయత్నించింది జగన్మోహన్ రెడ్డి. రెండు కలిసి వస్తాయి వైసీపీకి. ఒకటి అధికార పార్టీ తప్పు చెప్పడం, దీన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు కావడం. అంటికన్నా మించి జగన్ గారికి ఉన్న అతిపెద్ద గ్లామర్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు. రాయలసీమలో ఇరిగేషన్ లో చాలా తపనతో చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సో అది కూడా ఉంది కదా, ఆయన తండ్రి బాగా చేసినాడు, ఈయన ప్రయత్నం చేస్తున్నాడు, ఈ ప్రభుత్వం అడ్డుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా వైఎస్ఆర్సీపీకి అది అడ్వాంటేజ్ అవుతుంది కదా రాజకీయంగా. వైసీపీకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చేది రాయలసీమ కూడా ఉపయోగపడతాం. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేయడం వల్ల, దాన్ని వ్యతిరేకించడం వల్ల ఖచ్చితంగా జగన్ గారు సీరియస్ గా తీసుకుంటాడు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పార్టీ అంతా రెన్యువల్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పెద్ద పార్టీ రాయలసీమ నీటి ప్రాజెక్టు గురించి మాట్లాడడం మొదలెత్తుంది అనుకోండి, ప్రజలకి కూడా అర్థం అవుతుంది కదా. అంటే ఇది బహుముఖంగా రాయలసీమలో దాగి ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి వెదని బయట పెట్టుకోవడానికి ప్రజల్లో చైతన్యంగా ఉపయోగపడింది. ఈ చైతన్యం కాస్త ముందుకెళ్తే బాగుంటుంది. ప్రభుత్వం మాత్రం రెండు కారణాలు ఇచ్చారు. ఒకటి, మీరు చేస్తున్న మాటలన్నీ రాయలసీమ పత్తపోత ఎందుకు 20 టీఎంసీలే కదా, ముచ్చిమర్రి, ఈ ప్రకటనలన్నీ సారాంశం దేని దారితీస్తుందంటే రేవంత్ రెడ్డి ప్రకటనతో లింక్ పెడేస్తారు. ఇది పొలిటికల్ గా చాలా నష్టం మీకు. జగన్ గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అనుకూలంగా మాట్లాడి మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొంతమేరకు ప్రభావం ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన తర్వాత మీరు దాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే ఇద్దరు మాట్లాడుకున్నారనే అభిప్రాయం రాదా? పొలిటికల్ గా చాలా పెద్ద నష్టం, తప్పు చేస్తాను తెలుగుదేశం. రాయలసీమకే కాదు, పొలిటికల్ గా తమకు తాము కూడా తప్పు చేసుకుంటా ఉంది, నష్టం చేసుకుంటా ఉంది. అది ఆ పార్టీ ఆలోచించుకోవాలి. సహజంగా అధికార పార్టీకి నష్టం జరిగినప్పుడు ప్రతిపక్షానికి అది రాజకీయంగా ఉపయోగపడుతుంది. దట్టు ఆ లిఫ్ట్ ని జగన్ గారు తీసుకురావడం, దాని మీద కన్సెంట్ ఉన్న వల్ల వాళ్ళకి ఖచ్చితంగా అదనపు వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, అది రాయలసీమ కూడా ఉపయోగం.